ఇక భద్రతా దళాలు తనను వెతుక్కుంటూ ఇంటికి వస్తారని అంచనా వేసిన పహల్గాన్ దాడి ఉగ్రవాది ఆసిఫ్ ఫౌజీ వారికి ట్రాప్ పెట్టాడు. అయితే త్రుటిలో ఆ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకోగలిగారు. ఇలాగే మరో ఉగ్రవాది ఇంట్లోనూ జరగడం గమనార్హం. దక్షిణ కశ్మీర్లోని త్రాల్కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెళ్లారు. ఇటు తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. దీంతో వారు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లలో పేలుడు పదార్థాలు అమర్చి ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని ఓ పోలీసు అధికారి మీడియా వద్ద అనుమానం వ్యక్తం చేశారు. ఇక భద్రతా దళాలు తనను వెతుక్కుంటూ ఇంటికి వస్తారని అంచనా వేసిన పహల్గాన్ దాడి ఉగ్రవాది ఆసిఫ్ ఫౌజీ వారికి ట్రాప్ పెట్టాడు. అయితే త్రుటిలో ఆ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకోగలిగారు. ఇలాగే మరో ఉగ్రవాది ఇంట్లోనూ జరగడం గమనార్హం. అయితే దక్షిణ కశ్మీర్లోని త్రాల్కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెళ్లారు. అయితే తనిఖీలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. దీంతో వారు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లలో పేలుడు పదార్థాలు అమర్చి ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని కూడా ఓ పోలీసు అధికారి మీడియా వద్ద అనుమానం వ్యక్తం చేశారు. భద్రతా దళాలు తనను వెతుక్కుంటూ ఇంటికి వస్తారని అంచనా వేసిన పహల్గాన్ దాడి ఉగ్రవాది ఆసిఫ్ ఫౌజీ వారికి ట్రాప్ పెట్టాడు. అయితే త్రుటిలో ఆ ప్రమాదం నుంచి భద్రతా సిబ్బంది తప్పించుకోగలిగారు. ఇలాగే మరో ఉగ్రవాది ఇంట్లోనూ జరగడం గమనార్హం. అయితే దక్షిణ కశ్మీర్లోని త్రాల్కు చెందిన ఆసిఫ్ ఫౌజీ అలియాస్ ఆసిఫ్ షేక్, ఆదిల్ థోకర్ అలియాస్ ఆదిల్ గురి అనే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు జరపడానికి జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెళ్లారు. అయితే తనిఖీలు చేసిన సమయంలో ఉగ్రవాదుల నివాసాల్లో అమర్చిన పేలుడు పదార్థాలు యాక్టివేట్ అయినట్లు గుర్తించారు. ఇక దీంతో వారు వెంటనే బయటకు రాగా కాసేపటికే భారీగా పేలుళ్లు సంభవించాయి. అయితే గాలింపు చర్యలకు వచ్చిన సమయంలో వారికి హాని కలిగించాలనే ఉద్దేశంతోనే ఉగ్రవాదులు ముందుగానే తమ ఇళ్లలో పేలుడు పదార్థాలు అమర్చి ఈ నివాసాల సమాచారం భద్రతా దళాలకు అందేలా ప్లాన్ చేసి ఉంటారని ఓ పోలీసు అధికారి కూడా మీడియా వద్ద అనుమానం వ్యక్తం చేశారు.